మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఏఐసీసీకి మంత్రుల ప్రోగ్రెస్ నివేదికలు చేరగా స్వయంగా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఏఐసీసీ పెద్దలు ఆ మంత్రులకు అందజేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కొందరు మంత్రులకు సీఎం క్లాస్ తీసుకున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలని సూచించారు. కొండా సురేఖ పొంగులేటి ఎపిసోడ్పై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెబుతారు. నరసింగ్. స్వామి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. మరొక నెల అయితే 2 సంవత్సరాలని కూడా పూర్తి చేసుకుంటుంది ఆ ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీతోటి. సో ఇప్పటికే విపక్షాల నుంచి విమర్శలు అయితే పెరిగిపోయాయి, విమర్శల ఎదురుదాడి కూడా మొదలైంది. ఈ సందర్భంలో ఇటు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా కేబినెట్ మంత్రులు సమిష్టిగా ఉండి ఎదురుదాడి చేయాల్సింది పోయి వారి విమర్శలను తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితి కానీ దాన్ని విస్మరించి మంత్రులంతా కూడా ఎవరికి వారు యమునా తీరే అనేటువంటి చందంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది మంత్రులు. అంతేకాకుండా కొంతమంది మంత్రుల తీరు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. వారు మంత్రుల్లో ఒకరికి కొంతమందికి పొసగడం లేదు. అదేవిధంగా మంత్రులకి ఆ జిల్లాల్లోని వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు పొసగకపోవడం వల్ల ఈ మంత్రుల వ్యవహారం వల్ల మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, మంత్రులు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు, ఇటు ఆ మంత్రులపైన మంత్రులే చేసుకుంటున్నటువంటి విమర్శలు, అంతేకాకుండా ఆయా జిల్లాల్లోని మంత్రులు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఒకంత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందనేటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంఓనైతే ప్రత్యేకంగా మంత్రుల వ్యవహారాల శైలిపైన, అదేవిధంగా మంత్రుల పేషీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు సిబ్బంది పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్లుగా, నిఘా పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మంత్రుల తీరు పట్లనైతే సర్వేలను ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు చేపిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ సర్వే నివేదికల్ని ఎప్పటికప్పుడు ఏఐసీసీ పెద్దలకి అందజేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. వారి పనితీరు ఆధారంగా ప్రోగ్రెస్ నివేదికలని సిద్ధం చేసి ఏఐసీసీ పెద్దలకు సమర్పిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏఐసీసీ పెద్దలు కూడా స్వయంగా మంత్రులకి ఆ ప్రోగ్రెస్ నివేదికలు అందజేసి ఆ నివేదికల ఆధారంగా పనితీరును మెరుగుపరచుకోవాలని చెప్పి సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇప్పటికే ఒక మారు రాష్ట్ర మంత్రులందరికీ కూడా ప్రోగ్రెస్ నివేదికను అందజేసి వారి పనితీరును మెరుగుపరచుకోవాలని చెప్పి సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక మరొక వైపు సీఎంఓ కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాను పెట్టి ఇటు మంత్రుల పనితీరు పట్ల, అదేవిధంగా మంత్రుల పేషీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పనితీరు పట్ల కూడా ఒక నిఘాను పెట్టి ఎప్పటికప్పుడు ఆయా మంత్రుల్ని పేషీలని అప్రమత్తం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా కొంతమంది మంత్రులు ఇటీవలి కాలంలో బాహాటంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి ఘటనలు కావచ్చు, నిన్న మొన్న జరిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ ఎపిసోడ్కు సంబంధించి కావచ్చు, ఈ పరిణామాలన్నింటిపైన ఒకంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. కొంతమంది మంత్రులకి శుతిమెత్తగా క్లాస్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. మీ వ్యవహారం పైన వ్యవహారంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకంత ఇబ్బందిగా మారుతుంది. ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. రేపు సమీప భవిష్యత్తులో ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంలో అందరూ ఐక్యంగా ఉండి ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణంలో ఈ విధంగా తమలో తాము గొడవపడడం, తగులుపడడం అనేటువంటిది సమంజసం కాదు. అందరూ ఐక్యంగా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి వ్యవహార శైలి అయితే కొంత ఇబ్బందిగా మారుతూ ఉందో వారికి శుతిమెత్తగా క్లాసును తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఇక ఎక్కడా కూడా పేషీల్లో పనిచేసేటువంటి సిబ్బంది విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సీఎంఓ అధికారులు సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ అవినీతికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. కొంతమంది కొన్ని శాఖల్లోని పేషీల్లోని అధికారుల పట్ల, అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది పట్ల, సిబ్బంది విషయంలో కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ మంత్రులకు కూడా సూచనలు చేస్తున్నట్లుగా
తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే ఆ దిశగా ప్రక్షాళన కూడా సీఎంఓ మొదలుపెట్టింది అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు విస్తృతంగా జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తిని విధుల నుంచి తొలగించి ఆ విధమైనటువంటి సంకేతాలు సీఎంఓ ఇచ్చిందనేటువంటి చర్చ కూడా ఇప్పుడు విస్తృతంగా ప్రభుత్వ వర్గాల్లో, సచివాలయ వర్గాల్లో జరుగుతూ ఉంది. స్వామి రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.